ఆర్వై న్యూస్ కి స్వాగతం. సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కిన మున్సిపల్ అధికారులు. చట్ట ప్రకారం అడిగితే తప్పుడు వివరాలు ఇచ్చిన మున్సిపల్ అధికారులు. ఆగ్రహం వ్యక్తం చేసిన తై బజార్ నిర్వాహకులు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలో గత 10 సంవత్సరాల నుండి జరుగుతున్న తై బజార్ కు సంబంధించి సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం కోరగా రామయ్యంపేట మున్సిపాలిటీ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని తై బజార్ నిర్వాహకులు వెంకుగారి శ్రీధర్ రెడ్డి, భూమ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాము గత 10 సంవత్సరాల నుండి జై బజార్ కు సంబంధించి సమాచారం కోరగా 2015-16 సంవత్సరానికి గాను కాంట్రాక్టర్ 6,95,000 రూపాయలు చెల్లించగా మున్సిపాలిటీ అధికారులు మాత్రం 7,20,000 చెల్లించినట్లు తెలిపారు. అలాగే 2017-18 సంవత్సరానికి గాను 8,40,40,000 రూపాయలు చెల్లించగా మున్సిపాలిటీ అధికారులు 11 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. అలాగే 2018-19 సంవత్సరానికి గాను 5,61,000 చెల్లించగా 10,20,000 రూపాయలు చెల్లించినట్లు మున్సిపాలిటీ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా తప్పుడు సమాచారం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ దేవేందర్ తో పాటు మేనేజర్ శ్రీనివాస్, అకౌంటెంట్ శ్రీధర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పది సంవత్సరాలు క్లియర్ అని ఇచ్చేస్తావా? మా దగ్గర రికార్డ్ అవైలబుల్ వీళ్ళకే కదా రాసింది. వీళ్ళే చేసిరండి. మొన్న అది చచ్చిపోయిన వాహనం కొనుగోలు చేసి లాస్ట్ మూమెంట్ లో మొత్తం గల కాల్ చేసి మున్సిపాల్లో సమాచార చట్టం కింద మాకు తై బజారు సమాచారం కావాలని చెప్పి మరి చట్టం ప్రకారం ఇవ్వాలని చెప్పి లెటరు ఎప్పుడైతే పెట్టిరో అది మొత్తము రికార్డులో ఒక ప్రకారము ఇక్కడ ఇవ్వడంలో ఒక ప్రకారంగా మున్సిపల్ కమిషనర్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఒక సమాచార చట్టం అంటే గవర్నమెంట్ నే ఇది వ్యతిరేకించినట్టే ఆయన చట్టాన్ని ఇచ్చిండు. మరి ఇట్లాంటి ఎన్ని జరుగుతున్నాయి అనేది కూడా మాకు వివరణ కావాలి. దీంట్లోనే కాదు ప్రతి దాంట్లో కూడా ఈ కమిషనర్ గారు మరి అన్ని ఇట్లనే చేస్తుండు. కార్మికుల దాంట్లో కావచ్చు, సమాచార చట్టంలో కావచ్చు, ఈ ఇల్లు ట్యాక్స్లలో ప్రతి దాంట్లో ఉంది. కాబట్టి వెంటనే కమిషనర్ ని సస్పెండ్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుచున్న సిఐటియు పార్లమెంట్. మున్సిపల్లో ఆర్టీఏ యాక్ట్ ప్రకారం ఏది తై బజార్ విషయంలో గత 10 సంవత్సరాల నుంచి రికార్డు కావాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మా మిత్రుడు భూమ రమేష్ పేరు మీద ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మేము అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. 3 నెలల కింద పెట్టుకోవడం జరిగింది. అయితే 3 నెలల నుంచి అడగంగా మొన్న మాకు ఒకటి సమాచారం ఇచ్చారు మున్సిపల్ నుంచి. ఇట్లా ఏది ఒకటి మొత్తం తై బజారు అది సమాచారం నుంచి ఎలాంటి డ్యూ లేదు. ఇంతకుముందు అయితే ఎవరైతే యాక్షన్ పాట వాడారో, వేలం పాట వాడారో వాళ్ళు ₹1 డ్యూ లేకుండా 100% బరాబర్ క్లియర్ చేసిరని చెప్పేసి మాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇదే విషయంలో ఇంతకుముందు 2018 సంవత్సరంలో మన రెడ్డమైన నరేష్ అని చెప్పేసి రాంపేటకు చెందిన ఒక వ్యక్తి ఇదే ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఇదే తై బజార్ విషయంలో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది, సమాచారం ఇవ్వని చెప్పేసి. అప్పుడు 2018లో సేమ్ ఇదే అప్పుడు జీపీ ఉండే, జీపీ నుంచి ఆల్రెడీ ఆర్టీఐ యాక్ట్ ప్రకారము వివరణ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే బరాబర్ అప్పుడు ఉన్న ప్రకారము 9 లక్షల రూపాయలు 3 సంవత్సరాలనే 9 లక్షల రూపాయలు డ్యూ ఉన్నట్టు వాళ్ళు క్లియర్గా రికార్డు ప్రకారం మనకి ఇచ్చారు. అయితే మొన్న తీసుకున్న 3 రోజుల కింద మాకు ఒకటి సమాచార యాక్ట్ ప్రకారం ఒకటి ఇచ్చారు. అందులో ఏమని ఉందనంటే మొత్తం ₹1 డ్యూ లేదు, మొత్తం చెల్లించారని చెప్పేసి క్లియర్ ఉంది, ఎలాంటి డ్యూ లేదని చెప్పేసి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎవరు మున్సిపల్ మేనేజర్ గారు, ఏ సీనియర్ ఆయన
ఏఈ ప్లస్ కమిషనర్ గారు ముగ్గురు కలిసి కుమ్మక్కై అన్ని వాళ్ళ ఇష్టారాజ్యంగా మేము ఏం చేసినా నడుస్తుంది, రికార్డు వాళ్ళు చూసిరా, వాళ్ళకేం తెలుసు, మేము ఇచ్చిందే ఫైనల్ అని చెప్పేసి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఒక ఆర్టీఐ యాక్ట్నే దుర్వినియోగం చేసిరంటే అది ఎంత పెద్ద నేరమో ఇక మీరే చెప్పాలి, అందరికీ తెలుసు. అది అధికార దుర్వినియోగం చేసారు. ఇప్పటి వరకు మేము ఇది ఏందని చెప్పేసి పత్రికాముఖంగా సార్ మరి ఇది ఇచ్చిర్రు, మరి ఏది విషయం అని మున్సిపల్ మేనేజర్ గారిని అడిగితే లేదు, మేము యాజ్ రికార్డు ఉన్న ప్రకారమే మేము ఇచ్చినాము, మాది ఏం తప్పులేదు, 100% వాళ్ళు చెల్లిచ్చిర్రు, మేము ఇచ్చినామని చెప్పేసి సమాధానం చెప్తే పత్రికా మీడియా మిత్రుల సమక్షంలోనే మొత్తం రికార్డు తీయమని చెప్పినాము. వాళ్ళు తీస్తే మీడియా ముందరనే బయటపడ్డది ఏంటంటే వాళ్ళు ఇచ్చింది మొత్తం తప్పుడు సమాచారము, మొత్తం దొంగ లెక్కలు అని చెప్పేసి బయటపడ్డాయి. అది మీడియా మిత్రులు మీరు కూడా చూసిరు. ఆల్రెడీ అందుకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా మీరు ఫోటోలు తీసుకోవడం జరిగింది, వీడియోలు తీసుకోవడం జరిగింది. ఇక వాళ్ళు మున్సిపల్ ఎంత అద్మానంగా తయారయ్యారో, కమిషనర్, మేనేజరు అండ్ ఏఈ శ్రీధర్ రెడ్డి గారు ఎంత అద్మానంగా తయారయ్యి ముగ్గురు కుమ్మక్కై రామంపేట మున్సిపల్ను మొత్తం అడ్డగోలు దోసుకోని చెప్పేసి మొత్తం కరప్షన్, మొత్తం వీళ్ళు వచ్చి నుంచి మొత్తం రామంపేట మున్సిపలే కరప్షన్ మయంగా మారిపోయింది. దీని మీద ఒక ఆర్టీఐ యాక్ట్నే దుర్వినియోగం చేసిన ఈ ముగ్గురి మీద చట్టరీత్యా తగు చర్య తీసుకోవాలని నేను ఇది కలెక్టర్ గారిని కూడా కోరుతున్నా. వీళ్ళ ముగ్గురి మాత్రం వదిలిపెట్టే లేదు, హైకోర్టులో వేస్తాము, వీళ్ళని కోర్టుకి ఇస్తాము, వీళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సినాక మాత్రం వదిలిపెట్టే లేదని చెప్పేసి మీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం.